అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్న కేంద్ర పార్టీ కార్యాలయం తీరు ఇప్పటికే మారలేదు. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు ఇవ్వడం జరిగింది ప్రజలు. ఆ ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా పరిపాలించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన రాగానే వాలంటీర్లు పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా నడిచింది. 2 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్ లో మరి వాలంటీర్లు కానీ, మున్సిపల్ శానిటరీ సిబ్బంది కానీ, మెడికల్ సిబ్బంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన తీరు అమోఘం, అభినందనీయం. ఆ తరువాత 3 సంవత్సరాల కాలంలో సంక్షేమం, అభివృద్ధి రెండు క్రమంగా 3 సంవత్సరాలు నడిపారు. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అంటున్నారు. కానీ మరి సంక్షేమం ప్రజలకు ఏ రకంగా అయితే సంక్షేమం చేశారో అభివృద్ధి కూడా అదే స్థాయిలో చేశారు కనబడుతుంది. ప్రతి గ్రామంలోని సచివాలయ బిల్డింగులు, రైతు భరోసా బిల్డింగులు, పిహెచ్సి సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, అలాగే మరి ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణలో కిడ్నీ పేషెంట్లకి ఒక మెగా హాస్పిటల్ కట్టించి వాళ్ళ బాధలు తీర్చారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ సక్సెస్ అయిందంటే దానికి బీజం వేసింది జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే విశాఖపట్నంలోని అధునాతనమైన బిల్డింగులు కట్టి అవి ఎందుకు పనికిరావు అంటే అటువంటి కట్టడాలు కట్టి భాష అనిపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం దానికి 250 కోట్లు అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 300 కోట్ల రూపాయలతో యోగా కార్యక్రమం చేపట్టి 300 కోట్లు కూడా గంగలో పోసినట్టు అయింది. అలాగే మరి ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నాడు నేడులో మరి ప్రభుత్వ పాఠశాలలోని ఆధునీకరణ చేసి దాంట్లో పిల్లలు కూడా చక్కటి మెనుతో భోజనాలు ఇచ్చారు. అదే నాడు నేడు కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ కూడా సరిదిద్దారు. ఇటువంటి కార్యక్రమాలతో మరి 5 సంవత్సరాలు చేసినా సరే తర్వాత సిద్ధం సభలు పెట్టారు. సిద్ధం సభల్లో రాష్ట్రంలో 4 చోట్ల సిద్ధం సభలు పెడితే లక్షల కొద్ది జనాలు మరి ఆ సిద్ధం సభలకు వచ్చి సక్సెస్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో కూటమి నాయకులు ఏం చేయాలో తెలియక సిద్ధం సభలు సక్సెస్ చూసి వైఎస్ఆర్ చూపి కేడర్ అంతా నాయకుడు కాడి నుంచి కేడర్ వరకు వైనాట్ 175 ఎందుకు రావు 175 సీట్లు అనేసి అనుకున్నారు. అయితే సిద్ధం సభలు చూసి అనుకున్నాను, కానీ మనం క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నాం అన్నది ఆనాడు మనం ఆలోచించుకోలేని పరిస్థితి. కూటమి చెప్పిన మాటలకు 10,000 జీతం ఇస్తానంటే వాలంటీర్లు అందరూ కాడు వదిలేశారు. ఇప్పటివరకు 5 సంవత్సరాలు కేడర్నే క్షేత్రస్థాయిలో, వార్డు స్థాయిలో వార్డు ఇన్ఛార్జీలు కానీ, గ్రామ అధ్యక్షులు కానీ, గ్రామ స్థాయిలో మెంబర్లు కానీ వీళ్ళందరినీ గాలి వదిలేసింది పార్టీ. మరి ఈ వాలంటీర్లు గాలి వదిలేసేటప్పటికి ఈ క్షేత్ర స్థాయిలో ఉన్న మన ఇన్ఛార్జీలు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎలక్షన్కి పట్టించుకోకపోవడం వల్ల ఆ సిద్ధం సభలు అంత ఇట్టయినా సరే మనకి బూత్ కాడికి తీసుకొచ్చి ఓటు వేయించలేని పరిస్థితి. మరి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బాధపడి వాళ్ళు కూడా ఏదో పైన మాత్రమే పనిచేయడం వల్ల మనకి 11 సీట్లతో పడిపోయాం. రాష్ట్రం మొత్తం మీద ఇదే జరిగింది. తర్వాత నాయకత్వం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా లేకపోవడం వల్ల, కార్యకర్తలు సంతృప్తి చెందలేకపోవడం వల్ల, కార్యకర్తలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనేసి ఒక విశ్లేషణ అయితే చేయగలిగారు. కానీ మరి ఈ రోజు మళ్ళీ అది కూడా గాలికి పక్కన పెట్టేశారు. క్షేత్రస్థాయిలో కేడర్ని మీరు ఏ రకంగా కలుపుకుంటున్నారు? తాడేపల్లి వచ్చిన ఫోటోలు దిగడానికి అయ్యే అవకాశాలు ఇస్తున్నారు. కానీ మీతో ఫోటోలు దిగే నాయకుడు ఆ నెల రోజుల్లో క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమాలు చేశారు, కూటమిని ఎలా ఎదుర్కొన్నారు, పార్టీ వాయిస్ ఎలా వినిపించారు, రోడ్డు మీదకి ఎలా వచ్చారు అన్నది మీరు పరిశీలించకుండా ఇక్కడ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారా లేదా తెలియకుండా మీరు అక్కడికి పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి రికమెండేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పక్కన హక్కును చేర్చుకొని ఫోటోలు దిగుతుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సోషల్ మీడియాలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ క్షేత్రస్థాయిలో కూటమితో పోరాటం చేస్తున్నాం. మేము కూటమితో పోరాటం చేస్తున్నాం, కేసులు కట్టించుకుంటున్నాం. కూటమి వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేక మా ఇంట్లో వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలు మానేసుకున్నాం. పోలీసులు మమ్మల్ని పిలిచి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. అటువంటి వైఎస్ఆర్సీపీకి ఉండి ఈ 2 సంవత్సరాల కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ గా చేశాం.
ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లోని మేము 1వ స్థానంలోనో 2వ స్థానంలో ఉంటాం తప్ప మరీ అంత జిగదారుడి పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పరిస్థితుల్లో లేదు. నీకు ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తుంటుంటే మరి ఎవరెవరి మాటలు విని క్షేత్రస్థాయిలో ఇప్పుడు వరకు ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి నాయకులని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏ రకమైన విమర్శలు చేయకుండా వయా మీడియాగా వ్యవహరించే వారికి మీరు ఇవాళ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టి మీరు మరి చాలా తప్పు చేశారు. పుట్టు సత్యనారాయణ గారు అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు నాయకుల్లో పెద్ద లీడరు, సీనియర్ రాజకీయవేత్త. సాధారణంగా ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు పోటీ చేసి ఓడిపోతే రాజకీయాలకి దండం పెట్టేసి పక్కకు తప్పుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు నాయకులు ఉన్నారు. మరి 7 సంవత్సరాలు ఏకగ్రీవంగా పోటీ చేసి తాడేపల్లిగూడెంలోని అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వ్యక్తి, పెద్ద ఆయన, సీనియర్ రాజకీయవేత్త. మీరు డిప్యూటీ సీఎం ఇచ్చారు, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఆయన్ని పేరు మార్చి వేరే పేరు రాయడం అంతవరకు సబబు. అంటే మేము 2 సంవత్సరాలు బట్టి రోడ్డు ఎక్కి కుటుంబాలతో సహా రోడ్డు ఎక్కి కుటుంబ నాయకులతో వార్నింగ్లు తిని పోలీసులతో వార్నింగ్లు ఇచ్చుకొని మా వ్యాపారాలన్నీ మానేసుకొని కార్యకర్తకి కనీసం మీరు అభిప్రాయం తీసుకోరా అనేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీరు పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి, నష్టం లేదు, తప్పు లేదు. మీ విశ్లేషణ మీకు ఉంటుంది, ఎవరినైనా పెట్టుకోవచ్చు. పెట్టుకునే ముందు ఏం చేయాలి? ఒక నియోజకవర్గ సమీక్ష చేయాలి, ఒక పరిశీలకుడిని పంపాలి. ఆ పరిశీలకుల్లో ఒక కేడర్ యొక్క అభిప్రాయ సేకరణ చేయాలి. అది చాలకపోతే నియోజకవర్గ ప్రజలకు IVRS కాల్ చేసి కొట్టా వడ్డా అనేసి సర్వే చేయాలి. అవి ఏమీ చేయకండి మీరు అంత పెద్ద ఆయన్ని, అంత సీనియర్ రాజకీయవేత్తనే తప్పనే మీరు పేరు మార్చేసి ఓ 4 కూర్చొని కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఇక్కడ రోడ్డు ఎక్కిన కార్యకర్తకు సంబంధం లేకుండా మీరు మార్చేశారంటే కార్యకర్తకు మీరు ఏమి విలువిస్తున్నారు? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూసాం. శ్రీపట్నంలో కాలేజీకి వెళ్తుంటే వేలాది మంది జనం, దగ్గరగా లక్ష మంది వరకు ఉండొచ్చేమో, 50 నుంచి 1,00,000 వరకు. వచ్చే వాళ్ళందరూ ఓట్లు వేస్తారా? వచ్చే వాళ్ళందరూ మనోళ్లే. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళని బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఓటేంచేది ఎవరు? ఆ వార్డు స్థాయి నాయకుడు, ఆ గ్రామ స్థాయి నాయకుడు బూత్ దగ్గర తీసుకెళ్లి ఓటేంటారు. ఆ నాయకుడికి విలువ లేనప్పుడు రేపొద్దున్న ఏదో అవుద్ది ఆ ప్రజలకు సమస్య. అలా నా నాయకుడిని వెళ్ళి అడిగితే ఈ నాయకుడి వల్ల ఏమో అవదో, వార్డు స్థాయి నాయకుడి వల్ల ఏమో అవదో, వార్డు ఇన్ఛార్జ్ వల్ల ఏమో అవదో, గ్రామ అధ్యక్షుడి వల్ల ఏమో అవదో అనే ఆలోచన ప్రజలకు వచ్చి నిజంగా మనకు వేయాలనుకున్నవాడు కూడా అవతల 1:3 ఇక్కడ ఒక్కళ్ళు ఉంటే అవతల పార్టీ వాళ్ళు 3 ఉంటారు. డైరెక్ట్ గా కమ్యూనిస్టులతో కలిపి 5 అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వార్డు స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకుల్ని పట్టించుకోకుండా, వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోకుండా నియోజకవర్గ ఇన్ఛార్జిని మీరు మార్చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. పుట్టి సత్యనారాయణ గారిని ఇన్ఛార్జ్ గా మార్చిన తర్వాత మరి మనకి జిల్లాకు వచ్చి 2-3 కాన్స్టిట్యున్సీల్లో పార్టీ వీక్ గా ఉంది విశ్లేషణ చేసుకుంటే. అలాగంటే సుమారు 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీల్లో అంత మాత్రంగా ఉంది. ఆ 70 నుంచి 80 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలకి కూడా ఒక ఆలోచన వచ్చేసింది. అంటే అంత పెద్ద అయినా, అంత సీనియర్ రాజకీయవేత్త, తెలిసినా ఓడినా 7 సంవత్సరాలు 35 సంవత్సరాలు 7 సార్లు పోటీ చేశాడు, నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నాడు. ఇటువంటి నాయకుడినే సమీక్ష లేకుండా, ఒక అభిప్రాయ సేకరణ లేకుండా, ఒక విధానం లేకుండా నాయకుడినే తప్పించారంటే మన పరిస్థితి ఏంటి అనేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఒక ఆలోచన చేసే విధానం కనబడుతుంది. కేంద్ర కార్యాలయంలో కూర్చొని మా తలరాతలు ఎలా రాస్తారనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈ ఇన్ఛార్జీలని మార్చే టైంలో మీరు కనీసం ఉభయ గోదావరి జిల్లాల PSC మెంబర్లు కూర్చొని ఒక సమీక్ష పెట్టి ఏంటి ఈ నియోజకవర్గం ఎలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ నియోజకవర్గ పరిస్థితి ఏంటి అనేసి మీరు ఒక అభిప్రాయ సేకరణ కూడా చేయలేని పరిస్థితి. ఇది మీరు మార్చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తకు భరోసా ఏంటి? మున్సిపాలిటీని తీసుకొచ్చి మీకు గిఫ్ట్ గా ఇస్తామంటే నమ్మేస్తారా? అలాంటి మాటలు మా పెద్ద ఆయన చెప్పడు. ఈ రోజు మీరు ఈ మార్పు చేపట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ అలా ఫోన్ చేసి ఇదేంటి అలా మార్చారేంటి, మాకు సమూర్జీ ఆయనే, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. పొద్దున్న స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. పొద్దున్న స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ భరోసాతో కార్యకర్త నిలబడతాడు? ఏ భరోసాతో నిలబడతాడో ఒక్క విషయం చెప్పండి. భరోసా అనేది ఉండాలి కదా కార్యకర్తకి. దమ్ముగా నిలబడే నాయకుడిని చూసి భరోసా నిలబడాలి, అంతేకాని వయా మీడియాగా ఉన్న నాయకుడిని చూసి ఏ కార్యకర్త, ఎందుకంటే కార్యకర్త బలైపోతాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. వీళ్ళు చేసే రాజకీయ చదరంలో ఇచ్చిన ఆయనకి కూటమి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి.
ఆ ఊరు కాదు, ఈ ఊరు మాకు, ఈ ఊరు మాకు, ఈ ఊరు మాకు అనుకుంటారు. వాళ్ళ వార్డులు వాళ్ళ గ్రామాలు పిలిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఇవాళ నాయకత్వాలు చెప్పి ఇప్పటి వరకు పెద్ద విశ్లేషణ చేయండి, అభిప్రాయ సేకరణ చేయండి. చేసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు, మార్పు అయినా చిన్న మార్పు అయినా మార్పులు చేర్పులు పిలిచి మీ నుంచి ఇది వస్తుంది మీరు ఇది కరెక్షన్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి అనేసి విశ్లేషణ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉంది. తప్పులు చేయని వాడు ఎవడో లేడు, ఏదో కొత్త ఉంటది మిస్టేక్. మీరు అదంతా ఎందుకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇచ్చారు. ఆ శాఖలో పనితీరు ఎలా ఉంది అయింది, ఆ శాఖలో పనితీరు బాగుందా లేదా? ఆ శాఖలో పనితీరు బాగోకపోతే ఈ పార్టీకి ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి కదా. ఆ శాఖని డెవలప్ చేశాడు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాడు ఆయన. ఈ ఇచ్చిన శాఖనే అంత సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో దేవాలయాల్లోని ఉపదీప నైవేద్యాలు, అర్చకులకి గౌరవాలు, దేవాదాయ శాఖ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, అలాగే పదోన్నతులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాల్లోని సమర్థవంతమైన పాలన ఇవన్నీ చేసిన ఆయన్ని, ఖర్చుగా వ్యవహారాలు చేసిన ఆయన్ని మీరు ఎవరెవరో వచ్చి ఆ వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి 1-10 సార్లు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళని చూసి మాట్లాడి వాళ్ళు ఏదో చెప్పేస్తాం ఈనేత్తం కాదు. వాళ్ళు ఆ నెలలో, సంవత్సరం అంటలేదు, ఆ నెలలో ఏం చేశారు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం ఏం చేశారు, పార్టీ నాయకత్వం కోసం ఏం చేశారు, కూటమి నాయకులతో పోరాడారా, వాళ్ళ ప్రెస్ మీట్లు ఎలా ఉన్నాయి అన్నదే ఒక విశ్లేషణ చేసి మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళ బుధాల మీద వేసి ఫోటోలు దిగండి, మాకు అభ్యంతరం లేదు. మీరు ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళు ఫోటోలు దిగేసి వాళ్ళ మాటలు వినేసి ఈ రకమైన చర్యలు తీసుకుంటే రేపు పొద్దున్న ఇబ్బందే. వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతున్న తరుణంలో కేంద్ర పార్టీ కార్యాలయం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఒకటే కాదు, రాష్ట్రంలో 60-70 నియోజకవర్గాల్లో మీరు సరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అందరికీ ఇన్ఛార్జీలకి చాలా మట్టుకి ఈ పార్టీకే మా ఉభయ గోదావరి జిల్లాలో ఆల్రెడీ వచ్చేసింది. అంత పెద్ద అయినా, అంత సీనియర్ పొలిటీషియన్, అంత ఇదిగా చేసిన మంత్రిత్వ శాఖ, అంత సమర్థవంతంగా నిర్వహించిన ఆయన, అలాంటి ఆయనకే అలాగా జరిగిందంటే రేపు పొద్దున్న చిన్నోళ్ళు మా పరిస్థితి ఏంటి? అభిప్రాయం సేకరణ లేకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, సమీక్ష లేకుండా, ఐవీఆర్ఎస్ సర్వేలు లేకుండా రేపు పొద్దున్న పాదయాత్రకు మీరు 2027లో పాదయాత్రకు వస్తున్నారు. పాదయాత్రకు వచ్చే ముందైనా సరే 175 నియోజకవర్గాల్లో పోరాట యోధులను పెట్టండి, టేక్కర్లు లాంటి వాళ్ళు పెట్టండి, తూటుకర్రలు కాదు పెట్టి మీరు పాదయాత్రకు రండి. మీ దగ్గరికి వచ్చే జనాలందరూ ఇక్కడ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్కి విలువ ఇవ్వండి. ఇప్పటికైనా సరే కేడర్కి విలువ ఇస్తలేదు, మీరు విలువ ఇస్తలేదనేసి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడంలోనే అర్థమైపోయింది. పార్టీ కోసం ఎలా నిలబడతారు? మీ తీరుతెన్నులు ఏదో మీటింగ్లు పెడుతుంటే జనాలు వచ్చారు, జనాలు వస్తారండి, జనాలు వస్తారు. చెప్తున్నా మా కొట్టు సత్యనారాయణ గారు వరకు ఏ కార్యక్రమం చేసినా, ఏ ర్యాలీ పెట్టినా స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్ళమే. 500 ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, బుల్లెట్లలోని బళ్ళల్లోని పెట్రోల్ కొట్టించి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. మేమందరం స్వచ్ఛందంగా ఆయన పెట్టిన ఏ ర్యాలీ అయినా సరే, ఏ మీటింగ్ అయినా సరే రూపాయి ఆశించకుండా, టీ సొక్క ఆశించకుండా వచ్చే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకుంటలేదు, మాకు 1000 కావాలి, లక్షలు కావాలి, లేకపోతే ఎవరో నాయకుడు 10 రూపాయలు బిచ్చంగా వేయాలి, బిచ్చగాడు అవ్వాలని కోరుకుంటలేదు. ఆత్మాభిమానం కోరుకుంటున్నారు, ఆత్మగౌరవం కోరుకుంటున్నారు. చిన్నోడైనా పెద్దోడైనా ఆత్మగౌరవం దెబ్బతింటే వాడు డిస్కరేజ్ అవుతే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలా అవ్వబట్టే కదా 2024లోని కేడర్ బూతుల్లోకి తీసుకెళ్లి ఓటు వేయించకపోవడం వల్లే మనకి మొత్తం సీట్లన్నీ పోయినాయి. అంతేగాని మీరు ఏదో ఈవీఎంలో అవన్నీ ఉత్తిదే ఏం కాదు. డిసప్పాయింట్ అయ్యారు, కేడర్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం విషయంలోనే కూడా అదే జరిగింది. కేడర్కి ఏమి విలువ ఇచ్చారు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి ఏమి విలువ ఇచ్చారు? మొత్తం కమిటీలన్నీ వేయించారు ఆయన చేత. నియోజకవర్గం అంతా కమిటీలన్నీ వేయించారు. అన్నింటిలో ముందున్నాం, నియోజకవర్గ మీటింగ్ లో ముందున్నాం జిల్లాలో. అలాగే 1,00,00,000 సంతకాలు సేకరణ చేసాం. ఇన్ని రకాలుగా చేస్తే మరి వాళ్ళ ఇద్దరు నాయకులను కూర్చోబెట్టి మీరు సమన్వయం చేయండి, కేడర్ని ప్రిపేర్ చేయండి, కేడర్ని మెంటల్ గా ప్రిపేర్ చేయండి అవతల నాయకత్వానికి. అవి ఏం చేయకుండా మీరు అక్కడ ఉండి అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికీ ఉండకూడదు. పొద్దున్న మీరు 27లో పాదయాత్రకు బయలుదేరతారు, జనాలు చూసి తరలి వచ్చేస్తారు. కామనే వచ్చిన వాళ్ళందరూ ఓటేయాలి కదా. ఎవడో స్వచ్ఛందంగా ఓటేయడు. వాటర్ ఏక్ దిన్ కా సుల్తాన్. ఏక్ దిన్ మనం వాటర్ని జాగ్రత్త చూసుకొని ఆ వాటర్ని కన్విన్స్ చేసి ఆ వాటర్ను బూతుకు రప్పించి ఓటేయించుకునే బాధ్యత
ఆ వార్డు కమిటీ మెంబర్లకు ఉంటుంది, ఆ వార్డు ఇన్ఛార్జీలకు ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు విస్మరించి ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి నష్టమే కానీ పార్టీకి ఉపయోగం ఏమీ లేదనేసి ఇటువంటి పోకడలు ఇంకా ముందు ముందు ఉంటే మళ్ళీ 2029లో చెల్లించుకోవాల్సి వస్తుందని దీన్ని బట్టి ఇదంతా నేను చెప్పింది. ఎందుకంటే ఓపెన్ గా పార్టీ శ్రేయస్సు ఉద్దేశంలో పెట్టుకొని మీ కేంద్ర నాయకత్వం తాడేపల్లి ఆఫీసులో నలుగురు కూర్చొని డిసైడ్ చేయొద్దనేసి అక్కడ అభిప్రాయాలు, నియోజకవర్గ పరిశీలన, IVRS సర్వేలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలనేసి వైఎస్ఆర్సీపీ క్షేమాన్ని తెలుపుని వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తీసుకురావాలన్న ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం చేరే వరకు మీరు షేర్ చేయాలనేసి కోరుకుంటూ మీ ఉద్దాని శ్రీనివాస్, జిల్లా నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం.